భగవంతుడు మనలో ఏం చూస్తాడో తెలుసా అండి? ఎంత సంపద ఉన్నదన్నది చూడడు. దానిలో మనం ఎంత దానం చేస్తున్నామన్నది చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదువుతున్నామన్నది దేవుడు చూడడండి. చదివిన దానిలో ఎంత ఆచరిస్తున్నామనేది మాత్రమే చూస్తాడు. ఎన్ని కార్యాలు చేసేవన్నది చూడడు. అవి ఎంత ఆదర్శంగా నిర్వహించేవన్నది మాత్రమే చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు. మన కోసమై ప్రేమగా ఎందరూ నిలబడ్డారన్నదే చూస్తాడు. ఎన్ని సంవత్సరాలు బతికేవన్నది కాదు, ఎలా బ్రతుకును సార్థకం చేసుకున్నామన్నది మాత్రమే చూస్తాడు. రేపు మనం పోయాక మన జ్ఞాపకం ప్రశాంతతనివ్వాలి. మన ప్రస్తుతం కూడా ప్రశాంతంగానే ఉండాలి. మన మాట ఎవరికైనా ఓర్పునివ్వాలి. అప్పుడు కదా జన్మధన్యమయ్యేది. అప్పుడే కదా చచ్చినా బ్రతికేది. అప్పుడే కదా పుట్టుక పుణ్యమయ్యేది. ఒక్కరైనా మన మంచి కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా మనల్ని గుర్తుంచుకునేలా మంచి పని చేద్దాం.